తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపికలో ఉత్కంఠ నెలకొంది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును ఎంపిక చేశారని ఇప్పటికే మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన మధ్యాహ్నం నామినేషన్ వేయనున్నారు. అయితే ఆయన నామినేషన్ వేస్తే తాము నామినేషన్ వేస్తామంటున్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఎమ్మెల్యే రాజాసింగ్ దాంతో అధిష్టానం డైలమాలో పడినట్లు తెలుస్తుంది. రామచంద్రరావుతో పాటు వీరిద్దరూ నామినేషన్ వేస్తే ఏం చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. మీడియాలో ఒక వార్త నడుస్తుంది. భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు కావాలి, కేంద్రం నుంచి ఒక సిగ్నల్ వచ్చిందని ఆ విధంగా ఒక వార్త అయితే నడుస్తుంది. నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే, బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు, సీనియర్ అధికారుల నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓట్ వేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చాలా వరకు ఏ విధంగా వార్తలు నడిచిందంటే, ఇది నా మనిషి, ఇది నీ మనిషి, ఈ నా మనిషి నీ మనిషి వల్ల పార్టీ సర్వనాశనం అయింది. అట్లాంటి కావద్దు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్త మంచి ప్రెసిడెంట్ కావాలని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు కింద స్థాయి కార్యకర్తల మధ్యలో మేము ఉంటాం. కింద స్థాయి కార్యకర్తలు ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఆ కింద స్థాయి కార్యకర్తల వల్లనే వాళ్ళు పని చేసినందుకే ఇవాళ 8 మంది ఎమ్మెల్యే మనం తెలంగాణలో గెలిచినాం. ఆ కింద స్థాయి కార్యకర్తలు బూత్ కార్యకర్తలు పని చేసినందుకే 8 మంది ఎంపీలు కూడా గెలిచినాము. అందుకోసం ఆ కింద స్థాయి కార్యకర్త నుంచి పై అధికారి వరకు మా ప్రెసిడెంట్ ఈ విధంగా ఉండాలి, మేము ఈయనకి ఓటు వేస్తాం, ఆ విధంగా ఒక ప్రొసీజర్ జరిగితే చాలా మంచిగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపికలో ఉత్కంఠ నెలకొంది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును ఎంపిక చేశారని ఇప్పటికే మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన మధ్యాహ్నం నామినేషన్ వేయనున్నారు. అయితే ఆయన నామినేషన్ వేస్తే తాము నామినేషన్ వేస్తామంటున్నారు ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే రాజాసింగ్. దాంతో అధిష్టానం డైలమాలో పడినట్లు తెలుస్తుంది. రామచంద్రరావుతో పాటు వీరిద్దరూ నామినేషన్ వేస్తే ఏం చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. ఈ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక అంతా కూడా ఉత్కంఠంగా మారుతా ఉంది. సో అనేక ట్విస్టులు అని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా అనేక రకాల ట్విస్టులు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఉదయం నుంచి ఈటల రాజేందర్ పేరు దాదాపుగా రాష్ట్ర అధ్యక్షుడిగా పేరు ఖరారైనట్టుగా ప్రచారం జరిగింది. సో ఆ వైపుగా అతనికి ఈటల రాజేందర్ కూడా ఢిల్లీ అధిష్టానం నుంచి సందేశం అందినట్టుగా తెలిసింది. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా మరొక సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. సో రామచంద్రరావు పేరు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో 2 గంటల నుంచి 4 గంటల మధ్య నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఈ లోపు రామచంద్రరావుకి ఢిల్లీ నుంచి సందేశం రావడంతో పాటుగా బీజేపీ కార్యాలయం చేరుకున్నారు. సో నామినేషన్ పత్రాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో నింపడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇప్పుడు రామచంద్రరావును కూడా కొంతమంది రాష్ట్ర అధ్యక్షుడి సంబంధించి కొంత వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఒకవేళ రామచంద్రరావు కనుక నామినేషన్ దాఖలు చేస్తే మేము కూడా పోటీలో ఉంటామని చెప్పేసి రాజాసింగ్, ఇప్పుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, అదే విధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇద్దరు కూడా రంగంలో దిగారు. ఒకవేళ కనుక రామచంద్ర నామినేషన్ ఇస్తే మేము కూడా నామినేషన్ ఇస్తామని చెప్పి పట్టు మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో అంతా రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహారం అంతా కూడా ఉత్కంఠగా మారింది, ఆసక్తికరంగా మారింది. మరి ఈ నేపథ్యంలో అధిష్టానం ఏం చేయాలనుకుంటుంది? ఓ రాష్ట్ర అధ్యక్షుడి నియామక సాఫీగా జరగాలనుకున్న క్రమంలో ఇప్పుడు ఉన్నట్టుండి తెరపైకి అనేక పేర్లు వస్తుండటంతో అధిష్టానం డైలమాలో పడ్డట్టుగా తెలుస్తోంది. సో మొదటి నుంచి ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైందని తెలిసింది. చివరి నిమిషంలో అనూహ్యంగా రామచంద్రరావు పేరు తీసుకురావడం, రామచంద్రరావు నామినేషన్ వేస్తున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ అరవింద్ కావచ్చు, లేకపోతే గోషామల్ రాజాసింగ్ కావచ్చు, ఇద్దరు కూడా నామినేషన్ వేస్తానడంతో అధిష్టానం ఏం చేయబోతుందని చెప్పేసి ఆసక్తికరంగా మారింది. 2 గంటల నుంచి 4 గంటల మధ్య నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో
ఈ రాష్ట్ర ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదే విధంగా రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించినటువంటి పరిశీలకులుగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి శోభ, అదే విధంగా సునీల్ బన్సల్ ఇద్దరు కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం సమాచారాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సమాచారం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సో మొత్తంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పీఠముడి పడ్డట్టుగా తెలుస్తోంది. సాఫీగా జరుగుతున్న క్రమంలో నేతలంతా కూడా ఒక్కసారిగా గొంతు విప్పి తాము కూడా రేస్ లో ఉన్నట్టు అని చెప్పి ప్రకటించడంతో ఆసక్తికరంగా ఎన్నిక మారబోతోంది. సో మరి ఈటల రాజేందర్ చివరి నిమిషంలో తప్పించినట్టేనా, లేకుంటే ఈటల రాజేందర్ నే చివరాఖరు మళ్ళీ ఒకసారి తెరపైకి తీసుకొస్తారా అనేది మాత్రం కాస్త వేచి చూడాల్సిన అంశం ఉంది. అది ఎందుకంటే మొదటి నుంచి కూడా బీసీని రాష్ట్ర అధ్యక్షుడు చేస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. ఆ వైపు కూడా అడుగులు పడుతున్నాయి అనుకున్నారు. సో ఒక్కసారిగా రామచంద్రరావును అంటే ఆర్ఎస్ఎస్ భావజాలము, ఆర్ఎస్ఎస్ మొత్తం ముఖ్య నేతలంతా కూడా రామచంద్రరావు వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. సో దీంతో ఇప్పుడు బీసీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు, సో మొత్తం బీసీ నుంచి మొదటి నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షుడు బీసీ అవుతాడని చెప్పేసి ఇప్పటికే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా రామచంద్రరావు తెరపైకి రావడంతో బీసీలో నేతలు కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఒకవైపు బీసీ జపం చేస్తా ఉంది. అన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నినాదం వెల్లువెత్తున్న క్రమంలో, బీసీ జపం చేస్తున్న తరుణంలో ఇప్పుడు అగ్రకులాలకు మరొకసారి రాష్ట్ర అధ్యక్షుడి పదవిని కట్టబెట్టి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని చెప్పేసి కూడా బీసీలో అంతర్గతంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పటికే మొన్నటి వరకు కిషన్ రెడ్డి బండి సంజయ్ బీసీగా ఉన్నటువంటి బండి సంజయ్ ని తప్పించి అర్ధాంతరంగా కిషన్ రెడ్డికి ఇచ్చారు. కిషన్ రెడ్డిని అయిపోయిన తర్వాత మళ్ళీ బీసీకి ఇస్తారనుకున్న క్రమంలో ప్రచారం బీసీ ఇస్తారని చెప్పి ప్రచారం చేసి చివరి నిమిషంలో రామచంద్రరావుకు అగ్రకులాలకు సంబంధించి బ్రాహ్మణ వర్గానికి సంబంధించినటువంటి రామచంద్రరావుకి ఇవ్వడం పట్ల కూడా బీసీలు కాస్త అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో మరి బీజేపీ పెద్దలు ఏం చేయబోతున్నారు? ఇప్పటికే నడ్డా అదేవిధంగా అమిత్ షాకు రాష్ట్ర నాయకత్వం పలు మొత్తంగా కూడా జరుగుతున్న తతంగాన్ని అంతా కూడా వివరించినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ అధ్యక్ష పదవికి సంబంధించి ఏం చేయబోతుందని చెప్పి ఆసక్తికరంగా మారింది. మరి నేతలందరినీ బుచ్చగిస్తారా, లేకుంటే యథావిధిగా అధిష్టానం భావించినట్టుగానే ఆర్ఎస్ఎస్ పెద్దల ఒత్తిడి మేరకు రామచంద్రరావునే ఖరారు చేస్తారా అనేది మాత్రం కాస్త వేచి చూడాల్సిన అంశం. మొత్తానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక మాత్రం పార్టీలో ఒక చిచ్చు రేపుతుందా అని చెప్పేసి కొంత చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే రాజాసింగ్ మాత్రం ఇప్పటికీ ఇటీవలే చాలా సందర్భాలు అవకాశం వచ్చినప్పుడల్లా పార్టీలో కొందరు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడు కిషన్ రెడ్డి పైన కావచ్చు, కొంతమంది నేతల పైన బాహటంగానే బహిరంగంగా అనేకమైన విమర్శలు ఆరోపణలు చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజాసింగ్ పోటీలో ఉంటానడం ఎట్లా ఉంటుంది, మరి అధిష్టానం ఒకవేళ నామినేషన్ వేస్తే ఏంది పరిస్థితి? సో స్వతహాగా పార్టీలో ప్రస్తుతం ఉన్న తరుణంలో రామచంద్రరావు వైపు అధిష్టానం మొగ్గు చూపినా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నేతలు మాత్రం కాస్త పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో మరి నేతలను పిలిపించి ఏదైనా అధిష్టానం మాట్లాడుతుందా, లేకుంటే వేరే ఇతరత్ర ఏదైనా ఇంకా ఏమైనా ముఖ్య నేతలు ఇప్పుడు ప్రస్తుతానికి రేస్ లో అనేక మంది ఉన్నట్టు కనిపించింది. సో డీకేఆర్ కావచ్చు మహిళా విభాగం నుంచి, మహిళల నుంచి, అదే సందర్భంలో రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్, సో బండి సంజయ్, ఇలా అనేక పేర్లు వినిపించాయి. సో మరి ఇప్పుడు ఏం చేయబోతోంది? సో ఏదైతే బీజేపీ మొదటి నుంచి కూడా బీసీ అని చెప్పి ప్రచారం చేసిందో అదే ఒక రకంగా దెబ్బతీసే పరిస్థితి కనబడతా ఉందా, దెబ్బ తలిగేలా కనబడుతుందా అనేది మాత్రం కాస్త అయితే రాధాకృష్ణ మీరు చెప్పినట్టు అంటే బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి రామచందర్ కి ఎంపిక చేయడం జరిగింది. అంటే దాని ఒక రామచందర్ కి ఎంపిక చేయడానికి ముఖ్య కారణాలు ఏమై ఉండొచ్చు? అలాగే పార్టీలో చాలా మంది రెబల్ నాయకులు ఉన్నారు, మీరు చెప్పినట్టు డీకే అరుణ, ఈటెల రాజేందర్, అరవింద్, అలా చాలా మంది ఉన్నారు. మరి వీరిలో ఒకరికి అధ్యక్ష పదవి కట్టబెడితే మిగిలిన వారి పరిస్థితి ఏంటి? వారి మధ్య ఏదైనా విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందా? ఆశావాహులను ఎలా బుజ్జగించే అవకాశాలు ఉంటాయి? అనుష, మొత్తంగా బీజేపీ మొదటి నుంచి కూడా కాస్త క్రమశిక్షణ కలిగిన పార్టీ. మొదటి నుంచి కూడా అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటారని చెప్పేసి ఒక రకంగా ప్రచారం ఉన్నది. ఇప్పటి వరకు అట్లా పార్టీ నాయకత్వం కూడా నడుచుకుంది, రాష్ట్ర నాయకత్వం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజాసింగ్ ఇటీవల కాలంలో రాజాసింగ్ కాస్త పార్టీకి బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారినట్టు అనిపిస్తుంది. అనేక సందర్భాల్లో పార్టీ అధిష్టానాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించిన సందర్భాలు అనేక సందర్భాలు కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజాసింగ్ అవకాశం దొరికింది రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి, కాబట్టి దానిపైన ఇప్పుడు ఇన్వాల్వ్ అవడం మాత్రం కాస్త ఇబ్బందికర పరిణామం అని చెప్పవచ్చు. సో మిగతా నాయకులంతా కూడా అధిష్టానం ఏది చెప్తే అది ఫైనల్ అని చెప్పేసి భావిస్తుంటారు. సో అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటారు. కానీ
రాజాసింగ్ విషయంలో కాస్త రాజాసింగ్ వీళ్ళందరి నేతలకు భిన్నంగా ధోరణి ఉంటుంది. సో ఏదైనా చెప్పాలనుకుంటే బహిరంగంగా చెప్పడము, పార్టీకి నచ్చకుండా తను ఏది చెప్పాలనుకుంటే చెప్పేస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. సో ధర్మపురి అరవింద్ విషయానికి వస్తే ధర్మపురి అరవింద్ కూడా మొదటి నుంచి కూడా అసలు బీసీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తే బాగుంటుంది, రేస్ లో నేను కూడా ఉన్నానంటూ పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. సో ఈ నేపథ్యంలో రామచంద్రరావు పేరును మాత్రం పరిశీలించడం, రామచంద్రరావు పేరును ఖరారు చేస్తుండడం మాత్రం ఇక్కడ కొంతమంది రాష్ట్రంలో కీలక నేతలుగా భావిస్తున్నటువంటి నేతలే ఇదంతా చేస్తున్నారు. ఇది అల్టిమేట్ గా పార్టీకి నష్టదాయకం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం రావాలనుకుంటున్నప్పుడు కొంత అగ్రెసివ్ గా, అదేవిధంగా బీసీకి సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఉంటేనే మెజార్టీగా రాష్ట్రంలో తెలంగాణలో అధికారం వచ్చే అవకాశాలు కనబడతాయి. సో మొదటిసారి లాస్ట్ టైమే కొంత దెబ్బతిన్నాము, ఈసారి అలాంటి పరిస్థితులు కావద్దంటే అధిష్టానం కూడా పునరాలోచన చేయాలని చెప్పేసి ధర్మపురి అరవింద్ ఇంటర్నల్ గా తన సన్నిహితుల వద్ద చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా మొత్తం ఈ యొక్క అధ్యక్ష ప్రక్రియ మాత్రం కాస్త భిన్నంగా, ఎప్పుడూ ఊహించని విధంగా బీజేపీలో అనేక ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయని చెప్పవచ్చు. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.